through the word of God. So such kind of topics I bring, such kind of blessings I bring through the word of God every Friday. Praise the Lord. Hallelujah. Hallelujah. So there are many channels where humanity will be blessed. చాలా రకాలుగా దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క నమ్మకస్తులు, అంటే దేవుని వెంబడించే బిడ్డలు దీవించబడతారు. చాలా రకాలుగా దీవించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. అవునా కాదా? చాలా రకాలుగా మనం దీవించబడతాం. కొందరు పూజలు అర్పిస్తారు, కొంతమంది భోజనాలు అర్పిస్తారు, మరి కొందరు అనేక రకాలుగా వేరే వేరే రకాలుగా మనం దీవించబడుతుంటాం. అందులో చాలా ఈజియెస్ట్ వే, చాలా పాపులర్ వే ఏంటంటే ఎలాగ మనం దీవించబడతాం, ఎలా మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడంటే ఎవరో ఒకరు మన గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. వి ఆల్వేస్ సీక్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ ఏ ఉమెన్ ఆఫ్ గాడ్. ఎవరినో దైవజనులను మనం చూసి వాళ్లకు మన యొక్క బలహీనతలు అప్పచెప్తాం, వాళ్ళ ద్వారా ప్రార్థన చేయమని మనము అడిగి వేడుకుంటాం. am I right or wrong? So we find somebody, a man of God, that is just like if a dead battery is there in the car and you are bringing one more battery and you try to jump start అంటే ఇక్కడ ఇదొక కారు. ప్రైజ్ ది లార్డ్. ఇదొక కారు. ఇప్పుడు ఈ కార్ బ్యాటరీ డౌన్ అయిపోయిందా? సిస్టర్ అన్న మైకిల్ అయిపోయిందా? వెరీ గుడ్, వచ్చేసిండ్రు మీరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ కార్ బ్యాటరీ డౌన్ అయిపోయింది, ఈ కార్ బ్యాటరీ ఛార్జింగ్లో ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కార్ బ్యాటరీకి వైర్ పెట్టి ఈ కారుకు వైర్ పెడతారు. ఎక్కడికి పెడతారు? ఈ బ్యాటరీ ఏమైంది? డెడ్ అయిపోయింది, ఇది ఛార్జింగ్లో ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వైర్ పెట్టి ఈ కార్ సెల్ఫ్ కొడితే స్టార్ట్ అయిపోయింది. దీన్ని జంప్ స్టార్టర్ అంటారు. ఏం స్టార్టర్ అంటారు? గట్టిగా జంప్ స్టార్టర్. అయ్యో, గట్టిగా జంప్ స్టార్టర్. అయితే మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఒక వ్యక్తి ఎవరైతే ఛార్జ్ అయి ఉన్నాడో, అర్థమైంది ఇప్పుడు బ్రదర్? యు గాట్ ఇట్? సో బికాస్ యు ఆర్ చార్జ్డ్, ఐఎమ్ యూజింగ్ యూ as to start my battery, my car. సో ఇక్కడ ఈ మ్యాన్ ఆఫ్ గాడ్, ది ఉమెన్ ఆఫ్ గాడ్ ప్రార్థన చేసే వీరులు ఎవరంటే ఛార్జ్ అయి ఉంటారు. అయితే ఇప్పుడు సిస్టర్ రాజ్ కుమార్ ఏం చేస్తుంది మమతను వాడుకుంటుంది జంప్ స్టార్టింగ్. నా కోసం ప్రేయర్ చేయవా? హల్లెలూయా. అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి. సిస్టర్ అన్న మైకిల్కి అర్థం కాలే, అందుకే చప్పట్లు కొడతారు. కొట్టండి మరి. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మీ యూట్యూబ్ ఆన్ చేయండి. మీరందరూ చాలా రిలాక్స్గా కూర్చున్నారు. ఎవరు కూడా ఫోన్లు తీయలే, ఇప్పటివరకు లైక్ చేయలే, షేర్ చేయలే, ఒక థమ్స్ అప్ కూడా పెట్టలే. సో ప్లీజ్ ఓపెన్ యువర్ యూట్యూబ్, లైక్ అండ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్. సిస్టర్ మమతా గారు షేర్ చేయండి గ్రూప్స్కి. సిస్టర్ స్వరూప గారికి చాలా గ్రూప్స్ ఉన్నాయి, కానీ ఉండి టూర్స్ అండ్ టూరిజమే షేర్ చేస్తారు. దేవుడు మిమ్మల్ని అందుకే చాలా తిరుపుతాడు. మీరు ఇవి షేర్ చేయండి, అవన్నీ వచ్చేస్తాయి మీకు. ప్రైజ్ ది లార్డ్. గోవా టూర్, వేలాంగణి టూర్, అది మాత్రం రాత్రి పగలు కూర్చొని కొడుతూనే ఉంటుంది. ఏ ఛానల్ అయితే కొడితే అన్ని టూర్లు బంద్ చేస్తే ఆ ఛానల్ మూసేసి అన్ని టూర్లు కొడుతుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు కొట్టినా 2-3 కొడుతుందిలే. అదే గోవా టూర్ అయితే లెక్క పెట్టి అందరికి పోయిందా అని కొడుతుంది. ప్రైజ్ ది లార్డ్. పెట్టినా షేర్ చేసినావా? నీ కొబ్బరికాయలు ఎవరెవరికి కొంటారు వాళ్ళందరికీ షేర్ చేయమ్మా. ప్రైజ్ ది లార్డ్. నీ దందా బాగుంటుంది. ఇప్పుడు సెప్టెంబర్ 9th వరకు నిన్ను పట్టుకోలేము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది షేర్ చేశారు? సిస్టర్ విక్టోరియా వందియా, వెరీ గుడ్. షేర్ పన్మా, 3 పేరుకు పన్నే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుడు మీ అందరిని దీవించిన గాక. ఆమేన్. సో ఇప్పుడు జంప్ స్టార్టర్ ఎవరు? హూ ఇస్ ద జంప్ స్టార్టర్ నౌ? మీరే బ్రదర్. మ్యాన్ ఆఫ్ గాడ్, ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్. చూడండి, మీకు ఇంతవరకు అర్థం కాలే ఈ దైవజనులను ఎలా వాడుకుంటారు అంటే వీళ్ళ బ్యాటరీ ఏమై ఉంటుంది? డెడ్ అయి ఉంటుంది. ఏమై ఉంటుంది? అయితే ఈ జంప్ స్టార్టర్ని పట్టుకొస్తారు అనమాట. అరే ఆ ఫాదర్ బాగా బోధిస్తాడు, ఈ ఫాదర్ వస్తే మిరకల్ అవుతుంది, ఈ ఫాదర్ వస్తే వీళ్ళు జంప్ స్టార్టర్ అనమాట. ఏం స్టార్టర్లు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రకంగా. సో చూడండి, దేర్ ఆర్ మెనీ ఛానల్స్ బట్ దేర్ ఇస్ వన్ ఛానల్ కాల్డ్ జంప్ స్టార్టర్. దిస్ ఇస్ వెరీ పాపులర్ throughout the world. మీరు ఎక్కడికి వెళ్ళినా you can find somebody putting a request before the man of God and saying, brother please pray for me. Praise the Lord. Praise the Lord. See, God is blessing in many ways. This is the very popular way that people get blessed. Hallelujah. Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. కానీ దేవుని చిత్తంలో ఇవన్నీ ఉన్నాయి.
ఇదన్నీ చాలా మంచిది. పీపుల్ దోస్ ఆర్ ప్రేయింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. ఐ లైక్ దట్ అండ్ ఐ అప్రిషియేట్ ఆల్సో. బట్ ఇన్ ద వ్యూ ఆఫ్ గాడ్, గాడ్ డస్ నాట్ వాంట్ యూ టు బీ ఎ జంప్ స్టార్టర్. God does not want you to be dependent upon somebody. దేవునికి ఇది ఇష్టం లేదు. Though we have all the facilities, sister can pray, brother can pray, you can pray, I can pray, everyone can pray for each other, no problem. That is there. I accept that. It is there in James chapter 4 also. When you are weak, you are sick, you have to go to an elderly person who will pray for you. I know that. Don't misunderstand me. But in the vision of God, in the sight of God, in the plan of God, God does not want you to be like that, depending upon others. దేవుని యొక్క ఉద్దేశంలో ఇలాగా మనం వెళ్ళి ఒకరి మీద ఆధారపడి ఒకరు ప్రార్థన చేస్తేనే దీవించబడాలని దేవుని యొక్క ఉద్దేశం మన జీవితంలో, మన ప్లాన్లో, ప్రణాళికలో లేదు. ఇట్స్ నాట్ దేర్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో దేవునికి ఎలా ఏముందంటే, వాట్ గాడ్ వాంట్స్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ వీ హ్యావ్ టు గ్రో విత్ గాడ్ ఆర్ గ్రో ఇన్ గాడ్. ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ఎవ్రీ మదర్ అండ్ ఫాదర్, పేరెంట్స్, దే విల్ సే యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ యువర్ ఓన్ Feet. గట్టిగా Feet. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. సో నో పేరెంట్స్ విల్ ప్యాంపర్ యూ ఆఫ్టర్ యు ఆర్ 20, 25, 30 years old. They will say now you have to Stand work on hard. So in the same way, God the Father says you have to grow. You have to have intimacy with me, then having intimacy with the people towards me. నాతో సావాసం మీరు కలిగి ఉండాలని, వేరే వాళ్ళ ద్వారా నాతో సావాసం మీకు ఉండకూడదని దేవుని యొక్క ప్రణాళిక. See, I have my own intimacy with God, the Father, Son and the Holy Spirit. నాకు ప్రత్యేకమైన సావాసం, దేవుడితో డైరెక్ట్ కనెక్షన్ ఉంది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఐ నీడ్ ప్రేయర్, నాకు ప్రార్థన అవసరం లేదని చెప్పను. బట్ ఐ హ్యావ్ డైరెక్ట్ కనెక్షన్ విత్ ద ఫాదర్. Hallelujah. Amen. I have direct connection with the Holy Spirit. Amen. I have direct connection with the Son. సో పితా, పుత్ర, పవిత్ర ఆత్మ ద్వారా డైరెక్ట్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ద ఫాదర్ ఈస్ ఆల్వేస్ సేయింగ్ హీ సీస్ ఎ లెవెల్ ఆఫ్ ఇంటిమసీ విత్ హిమ్. ఒక రకం, ఒక హద్దు, నువ్వు ఏ హద్దులో ఉన్నావు నాతో సావాసం. చిన్నపిల్లలు, మన కూతురు కానీ వాళ్ళు వచ్చి, మమ్మీ నేను నీ హైట్ వచ్చేసిన అంటారు. ఎట్లా ఇది వచ్చినట్టు ఇది లేపి చెప్తున్నారు. అంటే తక్కువ ఉంటేనే లేపుతారు. నేను నీ హైట్ కదా అంటారు. అంటే కింద ఏముంది? Feet ఉంది. అట్లా మనకు అట్లా ఉండకూడదు. యూ హ్యావ్ టు సీ వెదర్ యు ఆర్ దేర్ ఇన్ ద లెవెల్ విత్ ద ఫాదర్. దట్ ఇంటిమసీ ఈస్ దేర్ విత్ ద ఫాదర్ అకార్డింగ్ టు హిస్ లెవెల్. Amen. ఆయన సరిహద్దులో మనం ఉన్నామా? అదర్వైజ్ యూ కాంట్ రీచ్ హిమ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది. హల్లెలూయా. Hallelujah. సో గట్టిగా చప్పట్లు కొట్టి. కానీ వేర్ ద ఫాదర్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటిమసీ అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ పీపుల్, దోస్ హూ వాంట్ టు ప్రే ఫర్ us, దోస్ హూ ఆర్ దేర్ టు ప్రే ఫర్ us. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు తనతో సావాసం కలిగి ఉండాలని, తనతో సమాధానంగా ఉండాలని దేవుడు చూస్తుంటే, మనం ఏం చూస్తున్నామంటే, ఎవరు ప్రేయర్ చేస్తే అద్భుతం అవుతుంది. అబ్బా, నేను ఎప్పుడో విన్నా బ్రదర్ ప్యాట్రిక్ అంట, ప్యాట్రిక్ బ్రదర్, మారడపల్లి, తెలుసు నాకు కూడా. ఆ రకంగా See, praise the Lord. Praise the Lord. But we are forgetting there are superior realms are there in the presence of the Lord to get blessed. Praise the Lord. అంతకంటే చూడండి, ఈ వ్యక్తి ప్రార్థన చేయడం కంటే, ఈ వ్యక్తి ప్రార్థన చేయడం కంటే, ఆ వ్యక్తి ప్రార్థన చేయడం కంటే, మనం అందరం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయడం కంటే, there are superior realms in the spirit. Amen. Where you can have your intimacy with the Father and you can be blessed more than that. Amen. దానికంటే అధికముగా మీరు దీవించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. See, through your intimacy with the Holy Spirit
and applying the principles of the kingdom of God. పరిశుద్ధాత్మతో సావాసం కలిగి ఉండి పరలోక విధముగా మనము సావాసం కలిగి ఉంటే, పరలోక విధముగా మనం జీవిస్తే అంతకంటే అధికంగా మనం దీవించబడతాం. ఆమేన్. ఇంకా కొంతకాలము ఆయుషు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. సో యూ షుడ్ హ్యావ్ డైరెక్ట్ ఇంటిమసీ. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఉన్నతమైన దీవెనలు పొందుకునే అర్హత మనకు ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇఫ్ యూ డూ లైక్ దిస్, you will live over your crisis. Amen. Not under your crisis. ఆమేన్. మీ వేదనలో, మీ బాధల్లో, మీ దుఃఖంలో మీరు జీవించరు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ అభిషేకం చేత అదే విధంగా పరలోక మార్గాలకు తెరుచుకొని, పరలోక ఉద్దేశాలు తెరుచుకొని మనం ప్రార్థన చేస్తే ఈ యొక్క వేదన ఏదైతే ఉన్నాయో వాటికంటే మీద 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 జీవిస్తాం మనం. ఆమేన్. దాని లోపల, దాని కింద కాదు. You will be over the crisis, over the problems, over the sickness, over the poverty, over your insult and all kind of problems which you are facing. Situations will come under your feet. ఆమేన్. If you have such kind of mindset in your life, మీ జీవితంలో అలాంటి మైండ్ సెట్ ఉంటే ఖచ్చితంగా మీరు దీవించబడతారు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. I know every man of God, they will pray for you. Yes, I told you that I will appreciate. నేను సంతోషపడతాను మన కోసం ప్రార్థన చేసే ప్రార్థన ప్రజలు ఉన్నారని. బట్ యు నో, ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్ నీడ్స్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ టు ప్రే ఫర్ హిమ్. అవునా కాదా? అవును. ప్రతి ఒక్క దైవజనుడికి ఒక దైవజనుడు కావాలి. సపోజ్ మీ దైవజనుడు సిక్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆయనకి ఒక వ్యక్తి కావాలి. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరు ప్రార్థన చేస్తారు? ఎక్కడి నుంచి మీ దీవెన? సిస్టర్, లుక్ ఎట్ మీ సిస్టర్, లుక్ ఎట్ మీ. ప్రైజ్ ద లార్డ్. యు ఆర్ గెటింగ్ డిస్టర్బ్డ్ హియర్ అండ్ దేర్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. And when you are going like this, I am going with you. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. సో ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు, ఆ దైవజనుడు మీకోసం ప్రార్థన చేయలేడు. అతనికే ఒకడు కావాలంటే మీకోసం ఎవరు ఉన్నారు చెప్పండి? సో what God the Father wants you to do is have intimacy with Him. Direct intimacy. మీ భర్తకు మీకు డైరెక్ట్ సహవాసం ఉందా? మీడియేటర్స్ ఉన్నారా? డైరెక్ట్ సహవాసం. చాలా మంది చెప్పలే, వాళ్ళకి ఇండైరెక్టర్ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో గాడ్ వాంట్స్ యూ టు గ్రో లైక్ హిమ్. ఆమేన్. ఆమేన్. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే. God does not want to grow anyone to be like Brother Patrick or like Suman or like Joseph or like Dolly or like Victoria or like Anna Mike. No, He wants to grow each and every one of us like Jesus. ఆమేన్. ఆమేన్. యేసులాగా కావాలి. Why? ఎందుకు? Because Jesus never told to pray for him. ఆయన కోసం ప్రార్థన చేయమని ఎవరిని అడగలే. Hallelujah. Hallelujah. Once in the Garden of Gethsemane, when he was there, he was about to leave the world. So at that time, that too, he was teaching them so that they may not fall in temptation. Hallelujah. Hallelujah. సో ఆ రకంగా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, if you become like Christ, praise the Lord, Praise the Lord. you will reach superior levels ఆమేన్. in the spirit. ఆమేన్. ఇది ఏదైతే మనం చేస్తున్నామో ఈ లైక్ ప్రేయింగ్ ఎవ్రీ డే, విజ్ఞాపన, దీస్ ఆర్ ద రెమ్స్ వేర్ వీ కెన్ రీచ్ అవర్ నీడ్స్. మనం దీని ద్వారా దేర్ ఆర్ సుపీరియర్ రెమ్స్. అది మీరు వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉంటే, వ్యక్తిగతంగా దేవుడితో సావాసం కలిగి ఉంటే, హీ విల్ స్పీక్ మిస్టరీస్ టు యూ. ఆమేన్. రహస్యాలు, రహస్యంగా దాగున్న ఆ ఏమంటారు, ఆ బంగారపు ఉంటాయి కదా కొండలు, అవి చూపెడతాడు. హీ విల్ షో యూ దట్. లంకె బిందెలు. అది చూడగలిగిన వ్యక్తులకు లోకరీతి జీవితం మీద ఆశ కాదు, వేరే రకంగా ఉత్సాహంతో జీవించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. సో మీ జీవితంలో ఇది కానీ ఇఫ్ యూ క్యాన్ డిస్కవర్ దిస్, యువర్ లైఫ్ విల్ బికమ్ వండర్. ఆమేన్. మీ జీవితమే అద్భుతంగా మారిపోతుంది, ఆమేన్. ఆనందంగా ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఇలాంటి జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వెన్ యూ లివ్ లైక్ దిస్, నో ప్రాబ్లం విల్ ఎగ్జిట్. అక్కడ ఎలాంటి ప్రాబ్లం బయటికి రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే మీ లెవెల్ ఆఫ్ లివింగ్ ఈజ్ డిఫరెంట్. ఆమేన్. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మీరు ఆకాశంలో ఎగురుతున్నారు అనుకోండి, యు ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద ఎయిర్.
మీ ముందు ఏదైనా తలుపు వస్తుందా? విల్ ఎనీ డోర్ కమ్ బిఫోర్ యూ? No. ఎనీ స్పీడ్ బ్రేకర్? ఎనీ రెడ్ లైన్? No. See, in the same way, when you are in that realm, no sin will exit, no problem will exit, Amen. no sickness will exit, Amen. no poverty will be there. Amen. అప్పులు ఉండవు. Amen. ఎక్కడ ఉంటుందంటే కింద నుంచి పోతున్నప్పుడే స్పీడ్ బ్రేకర్ ఉంది, కింద నుంచి పోతున్నప్పుడే బాధలు ఉంటాయి, వేదన ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. And in that realm, you cannot see the Satan Mamta also there. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. అవునా కాదా? ఆ లెవెల్లో వెళ్తున్నప్పుడు, ఆత్మలో వెళ్తున్నప్పుడు, ఇప్పుడు చూడండి, మనము ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు మనుషులను చూస్తామా? ఆ? చూడండి. ఏం సిస్టర్ అన్న మైకిల్, చూడము. మనుషులే కనిపించారంటే సైతానాడే కనిపిస్తుంది మనకి. Amen. ఆరంలో Amen. దేర్ సేటన్ వోంట్ ఎగ్జిస్ట్. సాతానం లేకపోతే మన జీవితంలో దుష్ట కార్యాలే లేవు. ఉండవు. ఎంత మంచిగా చెప్తుంది సిస్టర్ స్వరూప పది, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో మనం ఎక్కడున్నాం ఇక్కడ? సో వేర్ వీఆర్ స్టిల్, యూ కెన్ జస్ట్ ఫీల్ లైక్ ఐఎమ్ ఇన్ ఎల్కేజీ ఆర్ ఫస్ట్ క్లాస్ లైక్ దట్. అక్కడ ఉన్నాం మనం అనుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే వెన్ యు ఆర్ దేర్, ఆ రెంలో మనం ఆ లెవెల్లో మనం ఉన్నప్పుడు, ఇప్పుడు చూడండి, అగ్గి బాగా కాలుతుంది. ఆ సమయంలో జిల్ల పురుగు ఇట్లా బుర్రని వచ్చింది అనుకో, ఏమవుతుంది? అది కాలిపోతుంది. అదే అవుతుంది సైతానికి. Amen. నువ్వు బాగా మండిపోతున్నావు అనుకో ఆ స్పిరిట్లో, అప్పుడు సైతాన్ రే అనుకో అని వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇట్ విల్ నాట్ కమ్. ఈవెన్ ఇఫ్ ఇట్ కమ్స్, Amen. వాట్ విల్ హ్యాపెన్ యు నో. ఏమైతుంది నీకు తెలుసు. అక్కడ పోయి ఐ బైండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్ అనాల్సిన అవసరమే లేదు. సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. అది రానే రాదు. Amen. సో దీస్ ఆర్ ద థింగ్స్ we don't know, my dear people of God. So before the Satan attacks you, it will be defeated. Amen. నీ దగ్గరికి రాకమునిపే, ఇప్పుడు సపోజ్ సిస్టర్ ఆ అమ్మాయికి నన్ను కొట్టడానికి వస్తుంది అనుకోండి. అనుకున్నారా? అనుకున్నాం. ఏమనుకున్నారు? కొడతానికి వస్తుంది. కొట్టడానికి వస్తుంది. ఇక్కడ నేను మండుతున్నా గబ 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 గబా అని వస్తుందా? రాదు. ఆడనే ఓడిపోతుంది. ఆడనే ఓడిపోతుంది. ఏమైంది సిస్టర్, కొడతా అన్నావు కదా? ఆడ పుల్లు మంటుందంట. Amen. ఏముంది? మంట. ఓడిపోయిందా లేదా? ఓడిపోయింది. సైతాన్ అట్లనే ఓడిపోతుంది. గట్టిగా Hallelujah. Praise the Lord. Thank you. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. So it will get defeated. But for this you have to take pain. For this you have to take pain. Praise the Lord. Praise the Lord. And take responsibilities. దీనికోసం బాధ్యతలు వహించాలి. దీనికోసం అనేక వేదన, బాధ, అవమానాలు, కొన్నిసార్లు దుఃఖము, రకరకమైన బలహీనతలు మనం ఎదుర్కోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, Amen. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు రీచ్ దట్ లెవెల్ Yes. యాజ్ ఐఎమ్ ప్రీచింగ్. ఎందుకంటే ఈ స్థలానికి వెళ్ళాలంటే అన్ని రకాలుగా ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. Yes. ఊరికి అలాగా ఏ సాతాను కూడా మనల్ని అక్కడికి పోనీయదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. బికాస్ క్రిస్టియానిటీ లైఫ్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ లైఫ్. అందరిలాగా జీవించే జీవితము క్రైస్తవ జీవితం కాదు. Yes. ఇట్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్, ఎ Amen. డిఫరెంట్ లెవెల్ ఆఫ్ లైఫ్. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. So it is actually a divinity expressed through humanity. A divinity is expressed through Humanity. పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు, త్రిత్వైక దేవుడు. ఈ త్రిత్వైక దేవుడు మానవుడి ద్వారా తెలియపరిచాడు లోకానికి. Amen. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. కానీ లోకానికి ఎలా బయలుపరచపరిచాడంటే మానవుడి ద్వారానే. A divinity God is known to this world by humanity, not by anybody else. Amen. So such kind of people we are. Christians means bringing divinity of God to the whole world. Amen. అంత గొప్ప బాధ్యత కలిగిన జీవితం. దిస్ ఇస్ నాట్ ఎ ఆర్డినరీ లైఫ్ టు లివ్ లైక్ దిస్ అండ్ గో లైక్ దిస్. నేను క్యాథలిక్, నేను క్రిస్టియన్, ఇట్ ఈస్ నాట్ కాల్డ్ నేమ్, ఇట్ ఈస్ అ డివైన్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, Amen. which carries the divinity, Father, Son and the Holy Spirit. Amen. Christianity means carries divinity. Amen. Amen. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. For this life, you should walk in the partnership with
the Holy Spirit, with the Son and the Father. ఈ డివినిటీ లైఫ్, ఈ త్రిత్విక అభిషేకం కలిగిన జీవితం మనం జీవించాలంటే పరిశుద్ధాత్మతో, యేసయ్యతో, మరి తండ్రి దేవుడితో సహవాసం కలిగి మనము జీవిస్తేనే ఆ త్రిత్విక అభిషేకంలో మనం జీవించగలుగుతాం. తన నామాన్ని మహిమపరచగలుగుతాం, తన దీవెనలను పొందుకోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే, మన యొక్క సందేశం పేరు ఏంటంటే దేవుని చిత్తం. మనకు తెలుసా? సో డు వీ నో ద విల్ ఆఫ్ గాడ్? హల్లెలూయా. Hallelujah. The summary of Jesus coming to the earth was to do the will of God. చూడండి, యేసయ్య యొక్క ఉద్దేశం ఈ లోకానికి రావడానికి కారణం, ఉద్దేశం ఏంటంటే తండ్రి యొక్క చిత్తం లోకం ఎరగాలని వచ్చాడు. The world should know the will of the Father, 3 in 1, Son and the Holy Spirit. So I will read some scriptures, then we will go into brief discussion. If you read in John chapter 4 verse 34, తీయమ్మ మమత చదవండి. యేసు వారి యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. చదవండి. యేసు వారితో, ఆ, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆ, ఆయన పనిని పూర్తి చేయుటయే ఆ. నా ఆహారము. ఏం ఆహారం అంటే యేసేది? దేవుని చిత్తం నెరవేర్చడమే తన ఆహారం. మళ్ళీ చదువమ్మా. అమ్మా, మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ప్రశ్నలు. ఒకసారి అందరు చప్పట్లు కొడతారా? నన్ను చూడండి. చదవండి. యేసు వారితో, ఆ, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆ. ఆయన పనిని పూర్తి చేయుటయే ఆ. నా ఆహారము. మొదటి మాట ఏంటంటే యేసయ్య దేనికి వచ్చాడు? పంపిన వాడిని చిత్తము చేయడానికి. అవునా కాదా? ఏం చేయడానికి? పంపిన వాని చిత్తము. యేసు యొక్క ఆహారం ఏంటంట? పంపిన వాణి. చూడండి, హీబ్రూస్ చాప్టర్ 10 verse 7. అప్పుడు ఆ, నేను ఇట్లాంటిని ఉమ్, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు రాయబడినట్లుగా ఇదిగో ఇదిగో ఓ దేవా, ఆ, నీ చిత్తము నెరవేర్చుటకు ఆ. నేను ఇట వచ్చి ఉన్నాను. చూడండి, ఏం రాయబడి ఉంది గ్రంథంలో? శాసన గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే యేసయ్య గురించి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. జాన్ చాప్టర్ 6 verse 38, 39. త్వరగా చదవమ్మా, చాలా స్లోగా చదువుతున్నారు మీరు. For I have come down from heaven not to do my own will, but the will of the one who sent me. Verse 39. And the will of him who sent me is that I lose not one of what he has given me, but instead that I raise them up on the last day. చూడండి, నన్ను ఏలయనా, ఆ, నేను పరలోకం నుండి దిగి వచ్చినది ఆ, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే గాని ఆ. నా ఇష్టానుసారము చేయుటకు కాదు. నా ఇష్టానుసారంగా. ఇక్కడ మీరు, నేను, మనము అందరం కూడా మన ఇష్టానుసారంగా దేవుని యొక్క సన్నిధిలో జీవించడం కాదు. ప్రతి ఒక్క ప్రార్థన వీరుడు, క్రైస్తవుడు, నమ్మిన బిడ్డ దేవుని ఇష్టానుసారంగా జీవించడమే మన కర్తవ్యంగా ఉండాలి. ఇట్ ఈస్ నాట్ యువర్ విల్, ఇట్ ఈస్ నాట్ మై విల్. ఇక్కడ మన చిత్తం కాదు. ఈ సహోదరి చెప్పినట్లు, ఆ సహోదరు చెప్పినట్లు, ఈ సహోదరు చెప్పినట్లు. నో, ఓన్లీ ద విల్ ఆఫ్ ద ఫాదర్. So Jesus says, as the scriptures are written, I have to do the will of God. Amen. As the scripture says, I have come to do the will of God. Amen. My food is to do the will of God. నా ఆహారం అదే, నా జీవిత విధానం అదే. So this is the first priority of Jesus coming into this world. And the second thing is, praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. That makes the will of God great in the Bible is that the major burden. రెండోది చూడండి, Romans 8:26 తీసి పెట్టుకోమా. చూడండి, మొదటిది యేసయ్య చూడండి రావడము తండ్రి యొక్క చిత్తముని నెరవేర్చడానికి. రెండోది ఏంటంటే పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. ఎలాంటి భారము కలిగి ఉన్నాడు? మీ అందరికీ తెలుసా పరిశుద్ధాత్మకి ఏం భారం ఉంది మన పట్ల? తెలుసా? మాట్లాడరా తెలియదు. అమ్మ విక్టోరియా, మాట్లాడరా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. గట్టిగా Praise the Lord. చదువుదాం. పరిశుద్ధాత్మ దేవునికి కూడా మనమందరము కూడా, మనం ఒక్కొక్కరం పేరు పేరు, నమ్మ కన్ను తెరిచి నన్ను చూడు,
ప్రైజ్ ది లార్డ్. మీరు కళ్ళు మూసుకుంటే నిద్రపోయినట్టుంది నాకు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ యొక్క చిత్తం, మీరు నేను అనుకుంటున్నాం పరిశుద్ధాత్మ చిత్తం, తండ్రి దేవుని చిత్తం, మనం పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కలిగి ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ నిజంగా మన పట్ల ఎలాంటి భారం కలిగి ఉన్నాడు? చాలా భారం కలిగి ఉన్నాడు. ఇఫ్ యు రీడ్ ఇన్ రోమన్స్ చాప్టర్ 8:26, చాలా జాగ్రత్తగా వినండి, చదువునానా. అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సహాయపడును. ఏం చేస్తుందంట? ఆత్మ కూడా సహాయం చేస్తుంది. గట్టిగా చెప్పండి. ఆత్మ కూడా సహాయం పడుతుంది. తర్వాత ఏలయనా ఏలయనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా ఆయన మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. మన కోసరం మనమందరం దేవుని యొక్క చిత్తంలో ఉండాలని, మనమందరం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని ఆత్మ మనకు రాదా ప్రార్థన? మనకు కూర లేదు, చికెన్ లేదు, అది లేదు, ఇది లేదు వచ్చి, కానీ ఆయన ఆ భారం కలిగి ఉన్నాడు. మనము తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క మాట. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. పిల్లలు వినకపోతే తండ్రి మాట వినాలని పిల్లలు వినకపోతే తల్లి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థన చేస్తుంది? నా బిడ్డలు వాళ్ళ యొక్క తండ్రికి వినాలని. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ప్రైజ్ ది ది లార్డ్. లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పావనాత్మ దేవ వందనం. పావనాత్మ దేవ కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఇక్కడ ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అండ్ వర్స్ 27 చదువునా, కంటిన్యూ చేయి. హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మ భావమును ఎరుగును. ఏలయనా దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. దేనికి ప్రార్థన చేస్తున్నాడట? దేవునికి ప్రార్థించు. దేనికోసం దేవుని ప్రార్థన చేస్తున్నాడు? దేవుని ప్రజల కొరకై. దేవుని ప్రజల కొరకు. మళ్ళీ చదువు ముఖాలు ఇన్లేళ్ళు. హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మ భావమును ఎరుగును. ఏలయనా దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. ఎవరి కోసం ప్రార్థించును? దైవ ప్రజల కొరకై. ఎవరి కోసం? దైవ ప్రజల నీ కోసం, నా కోసం, మనమందరం కోసం పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిని నిత్యం ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన చిత్తం నుంచి మనం బయటికి వెళ్ళినామనుకో నాశనం అయిపోతాం. సో ద గ్రేటెస్ట్ బర్డన్ వాట్ ద హోలీ స్పిరిట్ హ్యాస్, ఇట్ సేస్, ఇఫ్ యు రీడ్ ఇన్ ఇంగ్లీష్, సిస్టర్ విక్టోరియా లీడ్ verse 27. And God who searches And God who searches the heart knows what is in the mind of the Spirit. Because the Spirit intercedes for the saints according to the will of God. According to the will of God. Will you give your mighty hand to the Lord? తండ్రి చిత్తానుసారంగా పునీతుల కోసం. ఈ పునీతులు ఎవరు? హూ ఆర్ ద సెయింట్స్ హియర్? హలో, హూ ఆర్ ద సెయింట్స్? పునీతులు ఎవరు? మీరేనండి పునీతులు. మీరేనండి పునీతులు. హల్లెలూయా. మీరే అంటే అందరే. చప్పట్లు కొట్టుకో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో మన కోసం పరిశుద్ధాత్మ దేవుడు భారం కలిగి ఉన్నాడు. తండ్రి చిత్తము మనము చేయాలని. యేసయ్య ఏం భారంతో వచ్చాడు? మనం తండ్రి చిత్తం చేయాలని, ఆయన తండ్రి చిత్తం చేయాలని. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా we should walk in the will of God. That is the burden the Holy Spirit has. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. So many believers, those who follow Christ, they don't know the will of God.
I'm online also, no problem. They don't know the will of God. Even many preachers, they don't know the will of God. Though they preach day and night. చాలా మంది బోధకులు, విజ్ఞాపన, ప్రార్థన చేసేవాళ్ళు, మరి అనేక రకాలుగా ప్రచారంలో ఉన్నవాళ్ళు కూడా తండ్రి యొక్క చిత్తాన్ని ఎరగక కొన్నిసార్లు పొరబడుతూ ప్రజలను నడిపిస్తూ ఉంటారు. అందుకే నేను ఇంత డీప్గా వెళ్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అలా అని నాకు తెలుసని నేను గొప్పగా బూస్ట్ చేస్తలేను. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐ నో ఎవ్రీథింగ్. ఈవెన్ ఐ నో లిటిల్ వాట్ ఐ నో ద ట్రూత్. నాకెంత తెలుసో నాకు అంతనే. సి ద బర్డన్ ఆఫ్ ఎ సెయింట్. ఇప్పుడు చూడండి, మనం ఏం చూసాం? యేసయ్య యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని యేసయ్య నెరవేర్చడానికి వచ్చాడు, రావడం చూసాం. పరిశుద్ధాత్మ దేవుడు మనం తండ్రి చిత్తంలో ఉండాలని భారం మోస్తున్నాడు. పునీతులు, నౌ యు సీ ద సెయింట్స్ ఆర్ బేరింగ్ ద బర్డన్ దట్ వీ షుడ్ బీ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. ఎవరు సెయింట్స్? 20 and 4 elders, those who are sitting in heaven, they have the same burden for you and me. Amen. Hallelujah. Hallelujah. వాళ్ళకి అదే ఉన్నది. ఇఫ్ యు రీడ్ ఇన్ కొలెషియన్స్ చాప్టర్, సెయింట్స్, పునీతులు, సెయింట్ ఆంథనీ, సెయింట్ మైకేల్, సెయింట్ ప్యాట్రిక్, సెయింట్ జోసెఫ్, these are the saints who had the burden that we should walk in the will of God. We should live in the will of God. పునీతులు ఎక్కడ ఉన్నారు? పోయారు? No, they are still there praying for us. Amen. Amen. If you read in Revelation chapter 11, ఆకాశంలో సాక్షులుగా నిలబడి ఉన్నారు. Amen. రీడ్. ఈ కారణము చేత ఈ కారణం చేత మేము మిమ్ములను గూర్చి, చూడండి, పునీతులు ప్రార్థన చేస్తున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఈ కారణము చేత మేము మిమ్ములను గురించి విన్నప్పటి నుండి విన్నప్పటి నుండి మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. ఎల్లప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం. దేనికి ప్రార్థన చేస్తున్నాం? చదువునానా. మిమ్ములను దేవుని సంకల్ప జ్ఞానముతోను, దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశము యొక్క జ్ఞానముతోను, దేవునికి ఏ ఉద్దేశం ఉందో ఆ జ్ఞానముతోను, ఆయన ఆత్మ ఒసగు సమస్త వివేకముతోను, ఆయన ఆత్మ ఒసగు సమస్త అండర్స్టాండింగ్, వివేకముతోను, అవగాహనముతోను మూర్తీభవింప చేయవలసినదిగా మేము ఆయనను కోరుచున్నాము. Praise the Lord. See, the saints are praying so that you may have the knowledge and wisdom which comes from the Holy Spirit, so that you can fulfill the will of God. Amen. పునీతులు దేవుని చిత్తము, తండ్రి దేవుని చిత్తము చేయడానికి నువ్వు వచ్చి నీ ఇష్టసారంగా పాడడం, నువ్వు వచ్చి నీ ఇష్టసారంగా ప్రార్థన చేయడం, నువ్వు వచ్చి నీ ఇష్టసారంగా నువ్వు సొంత సాంగ్యాలు చేసుకోవడం కాదు దేవుని యొక్క చిత్తం. దట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. So saints are praying. Praise the Lord. Praise the Lord. Now if you read in Colossians chapter 4 verse 12, greetings from your countryman. చదవండి. మీ బృందమునకు చెందిన మరొక సభ్యుడును యేసుక్రీస్తు సేవకుడునైన ఎపఫ్రా కూడా అభినందనలు తెలుపుచున్నాడు. మీరు ఎల్లప్పుడూ దృఢముగా నిలబడనట్లును పరిణతి పొందగలుగునట్లును దేవుని సంకల్పమునకు సంపూర్ణ విధేయతతో, దేవుని సంకల్పమునకు, ఫర్ ద విల్ ఆఫ్ ద ఫాదర్, ఫర్ ద విల్ ఆఫ్ ద లార్డ్, you will submit yourself totally. Read ma in English. Epaphras, who is one of you, a servant of Christ Jesus, greets you. He is always wrestling in his prayers on your behalf. Always wrestling in his prayers on your behalf, so that you may stand mature and fully assured in everything, that God's will. You should be matured. You should know everything. In what? Only in the will of God. Amen. ఇక్కడ లోకమంతా మెచ్యూరిటీ ఉన్నది, లోకమంతా తెలివితేటలు ఉన్నది, బట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ యూ డోంట్ హ్యావ్ దట్ మెచ్యూరిటీ. Am I right, sister Anna Michael? Right. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఎంతో జ్ఞానం మనకున్నది, కానీ దేవుని చిత్తంలో ఇది ఎవరు? పునీతులు ప్రార్థన చేస్తున్నారు. దిస్ బర్డన్స్, దిస్ కైండ్ ఆఫ్ బర్డన్ హూ హ్యాస్? ఎవరికి బాధ్యత, ఎవరికి భారం ఉన్నది? పునీతులు. పరలోకం 24 పెద్దలు కిరీటాన్ని తీసి కింద పెట్టి హోలీ 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 అని ఆ దేవుని ఆరాధించే ఆ పెద్దలు ఈ భారం కలిగి ఉన్నారు. మరి నువ్వు సౌమ్య ఒక తల్లిగా, నువ్వు ఇమిలియా ఒక తల్లిగా,
నువ్వు ఒక బోధకురాలుగా, ఒక దేవుని శిష్యురాలుగా, ఒక ప్రార్థన వీరులుగా నీకు ఎంత భారం ఉండాలి. హల్లెలూయా. Hallelujah. ఎంత భారం ఉండాలి మనకి. కానీ ఆ భారం మనలో ఉన్నదా లేదా? అపోస్తులు చేస్తున్న విజ్ఞాపన ఏంటిది? అపోస్తులు చేస్తున్న విజ్ఞాపన ఏంటిది? వీసే అపోస్తులు పాల్, అపోస్తులు వాళ్ళు, అపోస్తులు వీళ్ళు. ఈరోజు అపోస్తులు చాలా మంది ఉన్నారు. బట్ ఈవెన్ ద అపోస్తుల్స్ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్. అదే భారం, అదే బర్డన్ ఉన్నది. ఇఫ్ యు రీడ్ ఇన్ ఎఫిషియన్స్ చాప్టర్ 5:17. మూర్ఖులు కాక ఆ, మీరేమి చేయవలనని ఆ. దేవుని చిత్తమో ఆ. గ్రహించుటకు ప్రయత్నింపుడు. See, it says, so do not be foolish, but understand what the will of God. So, if you don't understand the మూర్ఖులు గాక, మూర్ఖులు కాక ఆ, మీరేమి చేయవలనని ఏం చేయాలో దేవుని చిత్తమో దేవుని చిత్తము గ్రహించుటకు ప్రయత్నింపుడు. గ్రహించడానికి ప్రయత్నించాలి. ఏం చేయాలమ్మ మమత? దేవుని చిత్తము గ్రహించడానికి లేచి నిలబడాలమ్మా, సిగ్గుపడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో ఒకసారి అందరం లేచి నిలబడి చప్పట్లు కొట్టి దేని ఏమైపడతాం గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. సో ప్రతి ఒక్కరము ఇక్కడ దేవుని చిత్తం ఏముందంటే, ఒకవేళ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ద విల్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి యొక్క చిత్తాన్ని మీరు అర్థం చేసుకోకపోతే, మా వాక్యం ఏం చెప్తుంది సిస్టర్ స్వరూప? తండ్రి చిత్తాన్ని మూర్ఖులు అంటుంది. వాట్ ఇట్ సేస్? మూర్ఖులు. ఫూల్. యు ఆర్ ఏ ఫూలిష్ పర్సన్. నీ చిత్తము దేవుని చిత్తములకి టాలీ కాకపోతే యు ఆర్ ఏ ఫూల్. అవునా కాదా? అవును బ్రదర్. పిచ్చోడువా, మీ డాడీ ఏం చెప్తున్నాడు, నువ్వేం చెప్తున్నావు చేస్తున్నావు రా అంటారు. అంటారా అన్నారా? అంటారు. మీకు లేరా అట్లా ఉంటారు అన్నోళ్ళు? ఉన్నారు. మీ డాడీ ఎట్లా బతికిండ్రా, నువ్వు ఎట్లా బతుకుతున్నారు అంటారు. అవునా కదా సిస్టర్? అవును బ్రదర్. సో ఇఫ్ యూ డోంట్ నో ద విల్ ఆఫ్ యువర్ ఫాదర్, యు ఆర్ ఏ ఫూల్. సే ఐ యామ్ నాట్ ఏ ఫూల్. ఐ యామ్ నాట్ ఏ ఫూల్. గట్టిగా అందాం, నేను ఫూల్ని కాను. నేను ఫూల్ని కాను. హల్లెలూయా. హల్లెలూయా. If you do the will and do not do the will, if you read 1 Peter chapter 4:2, చూడండి, దేవుని చిత్తం ఒకవేళ ఇంతవరకు నేను చేయలేదు, లేదు కొద్దిగా చేసినా, బట్ నౌ వాట్ యు విల్ డూ మీన్స్ యు విల్ ట్రై టు రిఫ్లెక్ట్, యు విల్ ట్రై టు లెర్న్, యు విల్ ట్రై టు ప్రాక్టీస్. ఇంతవరకు చేయలేదని అలా పక్కకు ఉండిపోవడం, ఇంతవరకు నేను చేయలేదు, ఓకే నో ప్రాబ్లం, ఫ్రమ్ టుడే నేను ఈ క్షణం నుంచి దేవుని చిత్తమే, దేవుని చిత్తమే. నాకు తెలియదు చిత్తం, మీకు తెలియదు చిత్తం. బ్రదర్, నా పట్ల దేవుడి చిత్తం ఏముంది? నేనేం ప్రార్థన చేస్తున్నాను, ఏం ఆరాధిస్తున్నాను, నేనేం వాక్యం బోధిస్తున్నాను, నేను ఏది కీబోర్డ్ ప్లే చేస్తున్నాను, ఇది దేవుడి చిత్తంలో ఉందా? నేను ఇలా జీవిస్తున్నాను, దేవుడి చిత్తంలో ఉందా లేదా? ఇది మనం అడగము. ఇది మన జీవితంలో చదువుదాం. 1 Peter chapter 4:2. కనుక ఇప్పటి నుండి ఆ, మీ ఐహిక జీవితములను ఆ, దేవుని సంకల్పమునకు నీ యొక్క శారీరక జీవితమును దేవుని యొక్క సంకల్పమునకు అనుగుణముగా గడుపు. దేవుని యొక్క చిత్తానికి అనుసారంగానే నువ్వు గడపాలి. హల్లెలూయా. రీడ్ 4:2. So that you will spend the rest of your life following the will of God. So as to live Ah. for the rest of your earthly life, Ah. no longer by human desires, No longer by human fashion. but వాళ్ళని చూసి పట్టు చీర, వీళ్ళని చూసి బెల్బాటం, వీళ్ళని చూసి ఇట్లా దూకోవడం కాదు. తండ్రి చిత్తాన్ని అనుసరమే జీవిస్తాడు. by the will of God. ఐ విల్ లివ్. అదే స్టైలు, అదే జీవితం. ఆయన స్టైలే నా స్టైల్. ఆమేన్. I should have the style of my Jesus. Hallelujah. హల్లెలూయా. So don't make a fashion. ఈరోజు సేవ, ఈరోజు దేవుని చిత్తం అంటే ఫ్యాషన్. ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. అడుగు ఒకసారి, నేను ఇలా నిలబడుతున్నాను ప్రభువా, ఇది ఫ్యాషనా లేకపోతే నీ చిత్తమా? డైరెక్టర్లు కానీ చిత్తంలో ఉండి మాట్లాడుతున్నానా? Praise the Lord. Praise the Lord. If you read about David, it says, Acts chapter 13 verse
36 యాక్ట్స్, అపోస్తుల కార్యం 13:36. నౌ డేవిడ్ అండర్వెంట్ కరప్షన్, ఫర్ he died and was laid beside his ancestor after having saved God purpose in his own time. Purpose. ఏలయనా దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి మరణింపగా అతడును అతని పూర్వుల దగ్గరనే సమాధి చేయబడి. పూర్వుల దగ్గర ఎప్పుడు సమాధి చేశారు? సేవ చేసిన తర్వాత. ఆఫ్టర్ యు సర్వ్ యువర్ యాన్సెస్టర్స్. సో మనం తండ్రి దేవుడికి సేవ చేయకుండా ఏడబోయి వండుకుంటాము, ఏడ వండుకోవాలి. ప్లీజ్ బి సీటెడ్. ప్రైజ్ ది లార్డ్. So God's will and God's purpose should be yours and mine priority. Amen. తండ్రి చిత్తమే చేయడం. ఇప్పుడు కొంతమంది నా తల్లి ఏం చెప్తుందో అదే చేస్తానంటాడు. కానీ ఈరోజు మనం అలా ఉన్నామా? అలా చేయగలుగుతున్నామా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల, ఒక వ్యక్తి యొక్క మంచి జీవితం, the summary of a man's life is not the cars he has, it's not the position that he occupies. You can handle or occupy the most powerful position on this earth, yet it is useless as far God is concerned. ఈ లోకంలో మీకు బంగ్లా, గాడి అన్నీ ఉండొచ్చు, పెద్ద పొజిషన్, పేరు ప్రతిష్ట ఉండొచ్చు. కానీ దేవుని చిత్తానుసారంగా నువ్వు లేకపోతే నీ పొజిషన్, నీ పేరు, నీకు హోదా, పవర్, ఇవన్నీ కూడా యూస్లెస్ థింగ్స్ అంటున్నాడు. ఎందుకంటే ఓన్లీ ఫూల్స్ కెన్ ఆక్యుపై దట్. వన్ హూ డస్ నాట్ నో ద విల్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ కాల్డ్ ఏ Fool. సో హూ హ్యాస్ ద కార్? సే ఇన్ ద మైక్, నో ప్రాబ్లం. గట్టిగా. Fools. బొమ్మరిల్లు. Fools. कई को हंसी आ रहा है आपको फूल से बोलने में? प्रेज द लॉर्ड. Praise the Lord. हालेलुया. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తండ్రి దేవుని చిత్తం లేకుండా నీ దగ్గర ఏమున్నా అది ఉండొచ్చు లోకరీతిగా. ఐ డోంట్ మైండ్ దోస్ థింగ్స్. వీఆర్ బ్లెస్డ్ బై గాడ్. అదంతా దేవుని దీవెనలు. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో the will of God is very important, and it is important to understand it. What God has in his mind for us is to be like him and to do what he likes. సో తండ్రి యొక్క చిత్తం తన కుమారుడిలాగా పరిశుద్ధాత్మ ఉద్దేశంలో మనం ఉండాలని, మరి ఆయన చిత్తానుసారంగా మనం చేయాలని తండ్రి చిత్తం ఉన్నది. ఎందుకు ఈరోజు ప్రార్థనలు ఫలించడం లేదు? ఎందుకు దీవించబడడం లేదు? ఎందుకు బాధలు, ఎందుకు కన్నీరు ఉన్నాయంటే ఒకసారి పరిశీలించాలి. వెదర్ వీఆర్ దేర్ ఇన్ ద గాడ్స్ విల్ ఆర్ నాట్. దేవుని యొక్క చిత్తంలో ఉన్నామా లేదా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో దేవుని చిత్తంలో గాడ్ వాంట్స్ టు బీ ఇన్ హిస్ విల్ అండ్ హీ వాంట్స్ us టు హ్యావ్ ఇంటిమసీ విత్ హిమ్. ఆయనతో సావాసం కలిగి ఉండాలి. నౌ మై క్వశ్చన్ ఈస్, హౌ కెన్ యూ హ్యావ్ ఇంటిమసీ విత్ ద లార్డ్? ఎలా దేవుడితో సావాసం మనం కలిగి ఉంటాం? యూ కెన్ హ్యావ్ ఇంటిమసీ విత్ ద గాడ్, విత్ ద లార్డ్ ఓన్లీ త్రూ ద వర్షిప్, ప్రేయర్. Amen. పరిశుద్ధాత్మ అభిషేకం చేత స్తుతి ఆరాధనలో మనం ఉంటే ఖచ్చితంగా మనము ఆయనతో సావాసం కలిగి ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ ఇంటిమసీ, చూడండి, ఆ శక్తి చేత, ఏ సావాసం అయితే మీరు కలిగి ఉన్నారో ఆ శక్తి చేత మనం ఏం చేయగలుగుతామంటే దేవుని యొక్క రాజ్యం భూమి మీద స్థాపించగలుగుతాం. When you have the intimacy, you have the strength of God. When you have that strength, you can build the kingdom of God here. Amen. That is what Elohim Healing Ministry is doing now. Amen. So this is not by my
హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ ఒకే రకంగా ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. One God, the Father of all, who is above all and works through all and is in all. As Christ, the head of the church. So if you are not transfiguring into Christ's likeness, praise the Lord, Praise the Lord. think you are not in the will of God. Transfiguring into Christ likeness. ఎప్పుడైతే క్రైస్తులాగా మీరు మారడం లేదో, మారు అంటే ఆ దివ్య రూప ధారణ మీరు కలిగి ఉండకపోతారో అనుకోండి, మీరు తండ్రి దేవుని చిత్తంలో లేరు. ట్రాన్స్ఫిగరింగ్ షుడ్ బి దేర్. ఆమేన్. ఎలాగా? యేసయ్య నిలబడగానే పరలోకంలో ఉన్నట్టు మారిపడు తెల్ల దుస్తులు. ఇఫ్ యూ డోంట్ కమ్ ఇన్ టు ట్రాన్స్ఫిగరేషన్ లైక్ జీసస్, థింక్ దట్ యు ఆర్ నాట్ ఇన్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. నో, లేరు, అంతా ఉత్తుతున్నాయి. ఏంటిది? ఒకసారి అందరూ గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ట్రాన్స్ఫిగరింగ్ యువర్ సెల్ఫ్. సో నేను తండ్రి చిత్తంలో ఉండాలంటే కేవలం ప్రార్థన చేయాలి, స్తుతి ఆరాధన చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి కాదు. ఐ హ్యావ్ టు లివ్ ఇన్ ద విల్ ఆఫ్ మై ఫాదర్. ఆమేన్. నేను ఎందుకు వచ్చినా నా తిండి ఆయన చిత్తమే, ఆయన చెప్పిందల్లా. ఇన్ ద లాస్ట్ డేస్ ఐ హ్యావ్ టు లిఫ్ట్ ఆల్ ద మెన్. చివరి దినంలో అందరినీ లేవనెత్తాలి నేను. దట్ వాస్ ద విల్ ఆఫ్ గాడ్ బై సెండింగ్ జీసస్. సో జీసస్ హ్యాడ్ ద సేమ్ విల్. మై ఫుడ్, మై స్టైల్, మై స్లీపింగ్, మై లివింగ్, ఎవ్రీథింగ్ షుడ్ బి at the last time I should lift. ఆమేన్. ఆమేన్. So if you are not transfiguring yourself, if you are not changing yourself, అదే పాడు జీవితం, అదే బతుకు. జస్ట్ ఎప్పుడైతే చున్ని వేసుకుంటామో అప్పుడే భక్తి జీవితం, తర్వాత అంతా అదే పాత జీవితం. నో, యు ఆర్ నాట్. యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ బట్ నో ట్రాన్స్ఫిగరేషన్. దేవుని చిత్తంలో మీరు నడుస్తున్నారు కానీ మార్పు లేదు. మార్పు లేదు. గట్టిగా లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో నంబర్ 2, ద విల్ ఆఫ్ గాడ్ ఏంటంటే, రెండోది ఏంటంటే దేవుని చిత్తం. దేవుని రెండో చిత్తం ఏంటంటే ఆయనతో మనము సావాసము కలిగి ఉండాలి. ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు తనతో మనం సావాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు? వై గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఇంటిమసీ విత్ అస్. మనం ఏం గొప్పలమా? ఎందుకు ఊరికే బ్రదర్ అంటే ఏం గొప్పతనం ఉన్నది ఆయనలో? ఎందుకు తండ్రి దేవుడు మనతో కలిసి ఉండాలనుకుంటే, ద్వితీయోపదేశ కాండం, డిట్రోనామీ చాప్టర్ 32:9. కానీ జాగ్రత్తగా వినండి అందరూ, నేను అడుగుతా ప్రశ్న. చదువు. కానీ యాకోబు సంతతిని మాత్రము ప్రభువు తన సొంత ప్రజలను చేసుకొనెను. ఏమంటున్నాడు దేవుడు? సొంత ప్రజలను చేసుకుంటారు. ఎవరు సంతతి? యాకోబు సంతతిని. మీరెవరు? యాకోబు సంతతులము. యాకోబు సంతతి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవునికి సొంతం ఏది ఉందంటే యాకోబు సంతతి మనమే. ఆమేన్. హీ సేస్ బట్ ద లార్డ్ ఓన్ పోర్షన్, ఆయన సొంత వాటా ఏంటంటే ఇజ్రాయెల్ బిడ్డలం మనమంట. ఆమేన్. నీ వాటా ఏంటిది? వెస్ట్ మారడపల్లి ఇల్లు కాదు, నా ప్రజలే, నా భర్త నా సొత్తు, నా బిడ్డ నా సొత్తు. ఈ ఆస్తి, ఈ లోకం నాది కాదంటున్నాడు దేవుడు. నా బిడ్డలే నా ఆస్తి. ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు చూడండి. హీ డజంట్ సే దిస్ వరల్డ్ ఇస్ మైన్. హీ సేస్ యాకోబ్ యువర్ పోర్షన్, అంటే నీ ద్వారా జన్మించిన బిడ్డలందరూ నా బిడ్డలు. హల్లెలూయా. నీ చేతులు చల్లగుండా గట్టిగా కొడదాం. ప్రైజ్ ది లార్డ్. మీకు నిజంగా ఉత్సాహం లేదు, ఇంకా సమాధిలో ఉన్నట్టు కొడుకుంటున్నాం చెప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దట్ ఈస్ వాట్ ఇంటిమసీ మీన్స్. యు బికమ్ గాడ్స్ ప్రాపర్టీ. దేవుని సొత్తుగా మారుతున్నావు. అంటే నువ్వు దేవుని సొత్తు అయితే లోకమంతా నీ సొత్తు అయిపోతుంది. ఆమేన్. అది నువ్వు మర్చిపోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. మనం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాల భూమి ఎంత బాగుందని చూస్తాం, లోకమంతా నీదైతుంది. హల్లెలూయా. 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 సో దేవుడితో సావాసం అంటే, సావాసం ఎలా కలిగి ఉంటామంటే, హౌ యూ విల్ హ్యావ్ ఇంటిమసీ అండ్ విత్ ద లార్డ్. ఎలా మనం కలిగి ఉంటామంటే,
డే అండ్ నైట్. హల్లెలూయా. Hallelujah. ఎలాగా? Day and night. యు షుడ్ వర్షిప్ గాడ్. ఆమేన్. ఎప్పుడెప్పుడు? Day and పగలు night. రాత్రి. 11 నుంచి 1 గంట వరకే లేదు వర్షిప్. ఆన్లైన్ లేదా ఈరోజు? లేదు, వర్షిప్ లేదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. డే అండ్ నైట్, డే అండ్ నైట్. దిస్ ఈస్ వాట్ దే డూ ఇన్ హెవెన్. అవునా కదా? అవును. ఆ? అవును బ్రదర్. పరలోకంలో ఇదే చేస్తారు కదా? అవును అవును బ్రదర్. brother. అవునా కాదా? అవును బ్రదర్. మరి అదే, ఎందుకంటే పరలోకంలో 20+4 దూతలు, ఆర్కేంజిల్స్ అందరు కూడా 24 hours by 7 దే డూ దిస్ ఓన్లీ. పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తాం. అవునా కాదా? అవును బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాళ్ళు ఇది 24 hours by 7 కాదు, అన్ని డేస్, నో టైం లిమిట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఆయనతో సావాసం ఉంది. ఆమేన్. సో సావాసం అంటే ఏంటిది? 24 ఒక by పాట 7. పాడేసిపోతా బ్రదర్. Does not look like God, he is not in God's will. And if a man is not transforming and transfiguring to Christ likeness, he is not in the God's will. దేవుడిలాగా మారి యేసులాగా మారు జీవితం జీవించకుండా, యేసులాంటి ఆ పవిత్రమైన జీవితం జీవించకపోతే అతను తండ్రి యొక్క చిత్తంలో ఉన్న వ్యక్తి కానే కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎవరైనా తండ్రి దేవుడితో సావాసం కలిగి లేకపోయినా, ఇఫ్ ఈజ్ నాట్ ఇన్ ద వర్షిప్, సావాసం అంటే ఎలా? దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి ఆరాధించడం, ప్రార్థనలో 24/7. కావాలంటే సిస్టర్ అన్నమ్మకి అడగండి, రాత్రిపూట ఆమె చిన్న ఐప్యాడ్ కూడా చూస్తుంది కదా సిస్టర్, అప్పుడు కూడా చూస్తారా లేదా? ప్రేయర్, ఈవెన్ వైల్ స్లీపింగ్ ఆల్సో యూ కెన్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ కెన్ వర్షిప్ బై హియరింగ్ ఆల్సో. సో ఆ ఇంటిమెసీ ఉండాలి. అది కూడా మనం చేయకపోతే మనం దేవుడి చిత్తంలో లేని వాళ్ళమే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. And if a man does not have sufficient capacity to bring God's authority into whatever he is doing, think he is not in the will of God. చూడండి, ఇప్పుడు నేను స్తుతి ఆరాధన చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా నన్ను వినండి. ఒకసారి చేతుల పైకి లేపుతారా? ఓకే, ప్రైజ్ ది లార్డ్.
చూడండి, ఇప్పుడు నేను వర్షిప్ చేస్తున్నాను, నేను ఆరాధన చేస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను, మరి అదేవిధంగా మినిస్ట్రీ నడిపిస్తున్నాను, మరి అదేవిధంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను, అనేక కార్యములు నేను దేవుని కార్యములు చేస్తున్నానా లేదా? చేస్తున్నానా లేదా? గట్టిగా చెప్పు, చేస్తున్నానా లేదా? చేస్తున్నారు. మరి చేస్తున్నప్పుడు దేవుడి అధికారం కూడా ఇక్కడ దిగి రావాలి. ఆమేన్. రాకపోతే నేను ఆయనతో సావాసం లేదు. అధికారం ఏంటిది? అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు. ద డొమినియన్ షుడ్ కమ్ హియర్. ఐ షుడ్ హావ్ డొమినియన్ ఓవర్ ఆల్ ద ఈవిల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఆమేన్. ఆమేన్. నాకు అన్నిటి మీద అధికారం ఉండాలి. ఆమేన్. సో నువ్వు చేస్తున్నావంటే, సావసం కలిగి ఉన్నావంటే, బ్రదర్, నీ తండ్రి సొత్తు నీ పేరు మీద ఉంది, నీకు అధికారం ఉంటుందా లేదా సైన్ పెట్టడానికి? ఉంటది. ఉంటుందా ఉండదా? ఉంటది బ్రదర్. సో ఇఫ్ ఐ ఆమ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, ఐ షుడ్ హ్యావ్ దట్ అథారిటీ. ఆమేన్. నౌ యూ థింక్, డూ యూ హ్యావ్ దట్ అథారిటీ? ఆ శక్తి నీకుందా? ఆ శక్తి నీకు ఉంటేనే నువ్వు ఆయనతో సావాసం నువ్వు కలిగి ఉన్నావు. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే తండ్రి దగ్గర ఉన్నాడికి నా తండ్రి సొత్తు అని, తండ్రి బలము ఉంటుంది వెనకట్ల. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసు రాజా వందనం, యేసు రాజా వందనం. పావనాత్మ దేవ వందనం, పావనాత్మ దేవా వందనం. త్రియేక దేవ వందనం. త్రియేక దేవా వందనం. సో గాడ్స్ విల్, ఇఫ్ యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, God will come into your family also. ఆమేన్. నువ్వు దేవుని చిత్తంలో ఉంటే నీ కుటుంబంలో కూడా దేవుని చిత్తమే ఉంటుంది. ఆమేన్. నువ్వు పని చేసే దగ్గర కూడా దేవుని చిత్తమే ఉంటుంది. నువ్వు పాట పాడే దగ్గర కూడా దేవుని చిత్తమే ఉంటుంది. నువ్వు మాట్లాడే దగ్గర కూడా దేవుని చిత్తం ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళి బిజినెస్ చేసినా దేవుడి చిత్తం ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా, ఈవెన్ ఇన్ దోస్ ప్లేసెస్ ఇట్ విల్ బి ద విల్ ఆఫ్ గాడ్, నాట్ యువర్ విల్. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ద విల్ కమ్ బిహైండ్ యూ. ఆమేన్. నువ్వు ఎక్కడున్నా దేవుని చిత్తానుసారంగా ఉంటావు. Amen. ఒక్క క్షణం కూడా మారవు. Amen. నేను మారను అంట. మారను. నేను మారను. నాకు ఫస్ట్ దేవుని కింగ్డమ్, దానికి మాత్రం నేను తిరగనంటాను. ఎవ్వరేం చెప్పినా నేను వినను ఎవరికి. బికాస్ ఐ లిసన్ ఓన్లీ టు ద విల్ ఆఫ్ గాడ్. ఐ డోంట్ కేర్ వెదర్ దే ఆర్ ఆర్ దే విల్ బీ. ఉంటారో ఉండరో పోతారో ఏం తెలియదు. నాకు ఒకటే తెలుసు, నా తండ్రి చిత్తాన్నే నేను పాటించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇఫ్ యు ఆర్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ జీసస్, యు విల్ ఫాలో ద విల్ ఆఫ్ ద ఫాదర్ ఆమేన్. as Jesus followed. సో ఆమేన్. దేవుని చిత్తం ఎప్పుడు మనం పాటిస్తాం? ఎప్పుడైతే యేసు రూపం నీలోకి వస్తుంది, ఆయన పోలిక నీలో వస్తుంది, ఆయనలాగా నువ్వు మారుతావు, అప్పుడే అది ఖచ్చితంగా పాటించగలుగుతావు. ఆమేన్. నువ్వు సగం అటు ఇటు ఉంటే ఏడవుతుంది? కాదు. घास भी खाना, दोस्ती भी करना, दोनों होना बोले तो कहां से होता? हालेलुया. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. And your intimacy with Christ should empower you. ఎప్పుడైతే మనం యేసుతో సావాసం కలిగి ఉంటామో, ఇట్ షుడ్ ఎంపవర్. అంటే ఆ శక్తి, యేసయ్య సావాసము నీలో ఆ శక్తి తీసుకొని రావాలి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. if you read in Matthew chapter 6 verse 10, it says, your kingdom, your will be done on earth as it is in heaven. అందరికీ తెలుసు, చదువునానా? నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేరునట్లు భూలోకమునందును నెరవేరును గాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. God as he is in heaven should be reflected anywhere, wherever you are. Amen. తండ్రి పరలోకంలో ఉన్నట్టు భూలోకంలో నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎక్కడ నిలబడినా ఆయన స్వభావం కనిపించాలి. Amen. అదే యేసయ్య చిత్తం. Amen. పరలోకంలో బంగారం ఉంది, నా ఇంట్లో జరుగును గాక, అది కాదు. యూ షుడ్ రిఫ్లెక్ట్ జీసస్ Amen. as he is reflects, as he is there in the kingdom. Amen. Amen. Hallelujah. Hallelujah. That is the answer. ఎక్కడ? సో యూ షుడ్ రిఫ్లెక్ట్ ఎనీవేర్ యు ఆర్. ఎక్కడున్నా దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. Amen. ఎక్కడ పోయినా నా కొడుకు అనిపించుకోవాలరా, నువ్వు సిగ్గు లేదురా అంటారా అనరా? అంటారు. పిల్లలు ఉంటే కదా అంటారు. మీరు అనే యోగ్యత కూడా లేదు, పిల్లలే అంటున్నారు మనల్ని. ఆ భాగ్యం మనకుంది. వీళ్ళు ఈ మధ్య అందరు పిల్లలకు భయపడతారు. అవునా కాదా? 100%. ఏం చెప్తే అదే చేస్తారు.
నిజంగా చెప్తున్నా నేను 100%. చాలా మంది పిల్లలకి భయపడతారు. హల్లెలూయా. హల్లెలూయా. కాదనుకోండి, మీరు చెప్పింది ఏ పిల్లన్నా విన్నదా? ఒకడింటే ఒకడు విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో టేక్ ఇట్ ఈజీ. సో తండ్రి చిత్తం ఎక్కడికి వెళ్తే, ఇఫ్ యు కమ్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ, ఇప్పుడు నీ కుటుంబంలోకి నువ్వు వస్తే దేవుని చిత్తం జరగాలి. ఏ విధంగా అయితే పరలోకంలో దేవుని చిత్తం జరుగుతుందో అదే విధంగా ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఎవ్రీథింగ్ షుడ్ కమ్ ఇన్ యువర్ ప్రేయర్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. ఆమేన్. యువర్ ప్రేయర్ లైఫ్ ఎలా ఉంటుంది? 20 + 4 24/4 దే ఆర్ డూయింగ్. 24 గంటలు హోలీ 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 ఈజ్ ద సాబత్ అంటున్నారు. అయితే నువ్వు పరలోక రీతిగా, పరలోకం భూలోకం, పరలోకం నీ ఇంట్లో, పరలోకం నీ ప్రేయర్లో, పరలోకం నీ వర్షిప్లో రావాలంటే 24 hours యూ షుడ్ బి ఇన్ వర్షిప్, ఇన్ ప్రేయర్, ఇన్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. ఆమేన్. దట్ ఈస్ ద విల్ ఇట్ హ్యాస్ టు కమ్ ఆన్ దిస్ ఎర్త్. ఆమేన్. దట్ ఈస్ ద విల్ ఆఫ్ ద ఫాదర్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ మై లైఫ్. ఆమేన్. ఇలా వచ్చి పాడి ఇలా వచ్చి పోవడం కాదు. యూ షుడ్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ హోలీనెస్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆమేన్. దట్ షుడ్ కమ్. ఆమేన్. అది రావాలి. ఆమేన్ చెప్పండి సిస్టర్. ఆమేన్. అందరం గట్టిగా చెప్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, నౌ యు సీ ఐ యామ్ దేర్. ఇది చాలా హెవీగా ఉంది కదా ఈరోజు టాపిక్. అబ్బా ఇదా పరలోక చిత్తం. నేను ఏదో అనుకున్నాం. ఇంకా డీప్ ఉంది చాలా. మీకు ఇంకా 7 phases ఉన్నాను. ఇక్కడ తిప్పితే చాలా ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. So everything should come on this earth. If they worship God in heaven, you should worship God in your family. ఆమేన్. అవునా కాదా? అవును. ఎక్కడ అక్కడ దేవుడు ఉండాలి. That's what this scripture is saying. Thy kingdom come, thy will be done as it is in heaven. ఆమేన్. పరలోకంలో ఉన్నట్లు భూలోకంలో జరుగునుగాక. ఆమేన్. So the first dimension of God's will is God should become real wherever you are. If I move like this, దేవుడు కనిపించాలి అక్కడ కూడా. కనిపించాలి. అరే ఆయన కనిపిస్తలేడు, ప్యాట్రిక్ బ్రదర్ లాగా ఉన్నాడు ఆయన నడక చూడు, ఆయన చూడు ఓ స్టైలిష్ ఉన్నాడు. కొంతమంది ఇట్లా జాకెట్ వేసుకొని దాని మీద ఇంకోటి, నో ప్రాబ్లం, యూ కెన్ వేర్. కానీ నీలో పరలోకం కనిపించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అది హిందీలో ఒక పాట, మేరా లాల్ కా పట్టా మల్మల్ కా అన్నట్టు ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దిఖావా నహీ రేనా, జహాं भी जाओ పితా పరమేశ్వర్ ఆప్ మే దిఖ్యా. ఆమేన్. ఇదండి పరలోకం. సో వేర్ ఎవర్ యు స్టెప్ యు షుడ్ క్యారీ ద హెవెన్. హల్లెలూయా. హల్లెలూయా. God's will. God should become real wherever you are found. Sometimes God's will can make you to talk, pray, sing, fast, finance. కొన్నిసార్లు దేవుడి చిత్తం ఏంటంటే మీరు మాట్లాడాలి అంటే కౌన్సిలింగ్. కొన్నిసార్లు దేవుడి చిత్తం ప్రార్థన చేయాలి, కొన్నిసార్లు స్తుతించాలి, కొన్నిసార్లు ఆరాధించాలి, కొన్నిసార్లు స్వామ్యలాగా డొనేషన్లు ఇవ్వాలి. దేవుని చిత్తం ఉంటుంది. నువ్వు ₹1,00,000 ఇవ్వాలి, నువ్వు 2 లక్షలు ఇవ్వాలి, నువ్వు 5 లక్షలు డిపాజిట్ చేయాలి. దేవుని చిత్తం ఉంటుంది. దట్ విల్ బి ద విల్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. But all means wherever you are found, whatever is in heaven, it should be there. ఆమేన్. నువ్వు అన్నం తిన్నా తినిపించినా, పైసలు ఇచ్చినా తీసుకున్నా, ప్రార్థన చేసినా, ఫాస్టింగ్ చేసినా, ఇన్ ఆల్ మీన్స్ ఇట్ షుడ్ బి వాట్ ఈస్ దేర్ ఇన్ హెవెన్. దట్ హోలీనెస్ షుడ్ బి దేర్ ఇన్ వేర్ యు ఆర్. ఆమేన్. ఉన్నా ఆమేన్. ఆ పవిత్రత ఉండాలి, ఆ ఆమేన్. దేవుని సన్నిధి ఉండాలి. ఆమేన్. నువ్వు ఏది చేసినా, నేను డబ్బులు ఇచ్చినా అని నువ్వు పరలోకానికి ఇలా తిరగలేవు. నేను స్తుతి ఆరాధన వీరుణ్ణని ఇలా తిరగలేవు. నువ్వు ఎట్లా ఉన్నా కూడా యూ షుడ్ బి ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఆమేన్. అందం గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని యొక్క మొదటి చిత్తం, ఆయన చిత్తానుసారంగా మనం ఉండాలంటే ఏంటిదంటే క్రైస్తులాగా ఉండాలి, ఆమేన్. ఆయనతో సావాసము కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇఫ్ యు సీ ద చర్చ్ టుడే వేరెవర్, ఎక్కడ చూసిన చర్చ్,
హల్లెలూయా. Hallelujah. The church is the one of the reflection of the will of God. కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది చర్చ్. హెవెన్ ఉన్నట్టే చర్చ్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. మీరు ఇంతవరకు అలాంటి చర్చ్ చూడలేదేమో. ఆశ్చర్యంగా లేదా నేను చెప్తుంటే మీకు? ఐసా కైసా బోల్ రే బ్రదర్, చర్చ్ హెవెన్కే చేసా. మనకు ఆ కళ్ళు ఉంటే కదా చూస్తాం మనం. Did you see that? How? Praise the Lord. Praise the Lord. అది కరెక్టే సిస్టర్. Praise the Lord. Listen, I'll tell you. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Now you feel it because I'm saying. ఇప్పుడు అనుకుంటాం అవును నిజమే చర్చ్. Heaven and మరి ఇప్పుడు నరకంలో ఉన్నారా మీరు? లే, ఇంతసేపు అలా ఫీల్ కాలే కదా. ఫోన్ మాట్లాడినా అవునా కాదా? ఎన్నో స్టోరీలు చెప్పిన. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. నౌ లిసన్ టు మీ, ఐ వాస్ జోకింగ్. బికాస్ వెన్ యూ కమ్ టు చర్చ్, చాలా జాగ్రత్తగా వినండి. మనమందరము దేవుని నమ్ముకున్న బిడ్డలము, కొన్ని మనకు తెలియదు, తెలుసుకోవాలి. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేర్ ఆర్ మెనీ థింగ్స్ వి లవ్ ఇన్ దిస్ వరల్డ్ టు డూ. విత్ సిస్టర్ ఎల్సీ, ఇన్ దిస్ వరల్డ్ వీ వాంట్ టు డూ మెనీ థింగ్స్. ఈ లోకంలో చాలా పనులు చేయాలి, ఎవరు ఖాళీగా ఉండం. ఇప్పుడు సపోజ్ మీకు 5 నిమిషాలు టైం దొరికిందంటే ఏం చేస్తారు? ఫోన్ చూస్తాం. ఎంత వయసు పోయినా మనసు మాత్రం తిరుగుతూనే ఉంటుంది ఫోన్లో, అటు ఇటు ఇటు. ఒకటి మంచిది చూసి ఇది చూడొద్దని మళ్ళీ వెనక్కి తిప్పుతాం, మళ్ళీ ముందుకు పోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత ముందు చూసి చూద్దాం అని ఇటు తిప్పుతాం. అవునా కాదా? అవును బ్రదర్. నాకున్న అలవాటు చెప్తున్నానండి, మీరు ఫీల్ ఎందుకు అవుతున్నారు? మీరు ఏదో పెద్ద మంచోళ్ళలాగా, అమ్మ సెయింట్లాగా 24లో ఒకటి ఇమినే. ప్రైజులు గట్టిగా చెప్పళ్ళు కొట్టు, దేని మేము పరదాం అన్న మైకిల్ కొట్టమ్మ, గట్టిగా చెప్పండి. ప్రైజులు గట్టిగా కొట్టు. ప్రైజులో హల్లెలూయా. సో ఇది జాగ్రత్తగా వినండి. చర్చ్ గురించి మీకు ఎక్కువ తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను, తెలుసు అందరికీ. ఫర్ ఎగ్జాంపుల్స్, ఇప్పుడు చూడండి, మీరు చర్చ్లో ఉన్నారనుకోండి, చర్చ్లో ఉన్నాం మనం అందరం కూడా. సో చర్చ్లో ఉన్నామనుకోండి, మీకు అందరికీ ఖాళీగా ఉన్న టైంలో ఇందాక డాలీ చెప్పింది సినిమా చూడాలని. ఎంత హోలీ చూడండి ఆమె. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డాలీ అంటే నువ్వు ఒక్కదానివి ఉన్నావు. హల్లెలూయా. సో ఏమనుకుంటాం? సినిమా చూడాలని అందరికి ఇష్టమా కాదా? ఇష్టం బ్రదర్. గట్టిగా ఇష్టం. అందరికి. చూడండి, అదే మీరు చర్చిలో ఉన్నారనుకోండి, ఎంత ఇష్టమైన దాన్ని మీరు చూడరు. అవును. చూస్తామా? చూడం బ్రదర్. ఎందుకు? ఇట్ ఈస్ ఎ హోలీ ప్లేస్. ఇట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. Hallelujah. సో కొన్నిసార్లు ఏమైతుందంటే, సాటర్డే ఈవినింగ్ మాస్, సండే ఈవినింగ్ సర్వీస్ ఉంటుంది, మనం ప్రేజ్ అండ్ వర్షిప్లో ఉన్నాం. అదే రోజు ఒక మంచి లీగ్ మ్యాచ్ ఉంటుంది. ఏ మ్యాచ్? క్రికెట్ మ్యాచ్, ఫుట్బాల్ మ్యాచ్, బాస్కెట్ మ్యాచ్. చాలామంది మ్యాచ్లు చూడాలని ఇష్టపడతారు. అవునా కాదు? ఇండియాలో ఎక్కువ ఉండదు, బయట కంట్రీస్లో. ఆ రోజు ఇండియా పాకిస్తాన్ ఆడుతుంది అనుకోండి, ఎలా ఉంటుందో, క్యా మ్యాచ్ తా పోయి అది దేఖనే కదా, ఈరోజే బ్రదర్ పెట్టాలి ఆ ప్రేయర్ అనుకుంటారు. బట్ వెన్ యు ఆర్ దేర్, ఈవెన్ యు వేర్ వెయిటింగ్ సిన్స్ 1 month, ఆ మ్యాచ్ చూడడానికి 1 నెల నుంచి ఉన్న ఆ సమయాన్న మీరు ఆ మ్యాచ్ చూడరు. బికాస్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ డన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమేన్. అర్థమవుతుందా? అర్థమైంది. సో దట్స్ వాట్ ద చర్చ్ రిఫ్లెక్ట్స్. పరలోకం ఏం చేస్తుందో భూలోకంలో చర్చ్ అదే చేస్తుంది. అక్కడ చెడు జరగదు. ఎంత మీకు క్లోజ్ ఉన్నా, మాట్లాడాలనుకున్నా అక్కడ మాట్లాడతారా? ఎంత ఒకరిని పోయి మీరు తిట్టాలనుకోండి, పైసలు ఇస్తే ఇప్పుడు వదులుతారా? బయటికి రాని అంటాం, కానీ లోపల చర్చ్ అంటాం. సీ ద డిఫరెన్స్. సో యాజ్ యు ఆర్ ఇన్ ద చర్చ్, యూ షుడ్ కమ్ అవుట్ అండ్ బీ. చర్చ్లో ఉన్నట్టే, ఏ రకంగా నువ్వు చర్చ్లో ఉన్నావో, ఏ రకంగా ఇవన్నీ నువ్వు పాటిస్తలేవో, అది పరలోకంలో నువ్వు పాటిస్తలేవు. భూలోకంలో నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఇవి ఏవి నువ్వు పాటించడానికి అవకాశం లేదు. Am I right? Right, brother. Sister Victoria, correct idea. Correct. Praise the Lord. Praise the Lord. See, ఇప్పుడు కనిపిస్తుందా మీకు డిఫరెన్స్? ఆర్ యు రిఫ్లెక్టింగ్ క్రైస్ట్ wherever you are? Yes. No, only in the church. Don't say yes. Again you will become wrong.
కొన్ని పెద్దతనాలకి 10 మంది ముందు ఏదో గొప్పగా చెప్పుకోవడం కాదు, అక్కడ కూడా పడిపోతున్నాం. దిస్ ఇస్ వాట్ మేక్స్ అస్ ఫాల్ బిఫోర్ గాడ్. కొన్ని ఎడ్యుకేటెడ్స్ ఉంటాయి మనకి, అందరి ముందు నాకు తెలుసని అక్కడ ఇలాగే పడుతుంటాం. సో మన చర్చ్ ఏం నేర్పిస్తుంది? చర్చ్ ఏంటిది? ఈరోజు నువ్వు చర్చ్లో ఉన్నట్టు బయట ఎందుకు ఉండలేకపోతున్నావు? బికాస్ యు ఆర్ నాట్ దేర్ క్రైస్ట్ లైక్. జీసస్ ఎక్కడ చూసినా అదే జీసస్. ఈవెన్ ఆన్ ద క్రాస్ యూ విల్ ఫైండ్ ద సేమ్ జీసస్, మై సేవియర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. So everything you see happening, everything, hallelujah. Hallelujah. సో చర్చ్లో ఏదైతే జరుగుతుందో యూ షుడ్ క్యారీ ఇట్ వేర్ ఎవర్ యూ గో. మంచి మంచి పనులు జరుగుతాయి చర్చ్లో, అవునా కదా? చర్చ్కి పోరా అవును బ్రదర్. అంతే, అక్కడ మంచి మనకేం తెలియదు అనుకుంటా, మనకు అనాలి అంతే, రెండే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో వేర్ ఎవర్ యూ గో యూ షుడ్ క్యారీ. హల్లెలూయా. Hallelujah. So if you are in God's will, where you go, there worship will happen. Amen. అవునా కాదా? చర్చిలో ఏమవుతుంది? Worship. మీరు ఎక్కడ పోయినా అక్కడ ఏమవుతుంది? మీరు అక్కడ ఉన్నారంటే ఏమవుతుంది? ఇప్పుడు ప్యాట్రిక్ బ్రదర్ ఒక దగ్గర ఉన్నాడు అనుకోండి, అరే బ్రదర్ ఇక్కడ వచ్చిండు, బ్రదర్ది ప్రేయర్ ఉందా ఇక్కడ? బ్రదర్ మీది ఏమన్నా వర్షిప్ మనది ఉందా అని అడుగుతారు. ఎందుకంటే నేను ఎక్కడుంటే అక్కడ Worship. నేను ఎక్కడుంటే అక్కడ ప్రేయర్ ఉంటుంది, నేను ఉన్న చోట ప్రార్థన ఉంటుంది, నేను ఉన్న చోట వర్షిప్ ఉంటుంది, నేనున్న చోట వాక్యం ఉంటుంది, నేను ఉన్న చోట అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరుగుతుంది, దేవుని శక్తి దిగి వస్తుంది. హల్లెలూయా. సో వేర్ ఎవర్ ఐ గో ఐ క్యారీ మై చర్చ్, Amen. ఐ క్యారీ మై కింగ్డమ్, ఐ Amen. క్యారీ ద విల్ ఆఫ్ గాడ్. Amen. దట్ షుడ్ బి యూ. ఇప్పుడు అర్థమవుతుందా? ब्रदर मैं कल आपको रेजिडेंटल बाजार में देखी, आपका प्रेयर था क्या? देखो जहां मैं जाता वहां क्या जाता? Prayer. हाँ, यहाँ बकरियां जाते अपने साथ. నన్ను లాగుతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో వేర్ యు గో హోలీనెస్ ఇంక్రీజ్. Amen. నువ్వు పోయిన దగ్గర ఏం ఎదుగుతుందంటే పాపాత్ముడు కూడా పుణ్యాత్ముడు అవుతాడు, Amen. తాగుబోతుడు కూడా పునీతుడుగా మారిపోతాడు. Amen. అయ్యయ్యో అట్లా కాదు, ఇక్కడ మార్పే మార్పు. Amen. సి ఇఫ్ యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ హౌ థింగ్స్ చేంజ్. Amen. మనం ఆడపోతే ఆడ దరిద్ర అచ్చే జోతే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. Anywhere you are in the center of God's will. ఎక్కడైనా దేవుడి చిత్తంలో. హల్లెలూయా. Hallelujah. ఎక్కడైనా అక్కడ అట్మాస్ఫియర్ అదే. పెళ్ళిలో పోయి కూర్చుంటా, నేను గమ్మున కూర్చుంటా, ఎంతమంది ఆడ పార్టీ. నేను పెళ్ళిలో పోయినా అనుకో, చాలామంది పెళ్ళి కొద్దిగా 8:30 9 o'clock అయిపోయిన తర్వాత అందరూ వాళ్ళ సెక్షన్స్ వేరే ఉంటాయి. కానీ నా పెళ్ళిలో ఈడ ఉన్నా అనుకో, ఆ సెక్షన్ వాళ్ళు ఈడ రానే రారు. మళ్ళీ వాళ్ళదే పెళ్ళి ఉంటుంది, వాళ్ళ కూతురు పెళ్ళి, వాళ్ళ అక్క కూతురు పెళ్ళి, ఎవరిదో పెళ్ళి ఉంటుంది, కానీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ రారు. అరే మా బ్రదరే పోయి అంటారు, అక్కడ Brother ఉన్నారు. ఉన్నారంట. నేను ఎవరిని తాగొద్దన్నాను, నేను ఎవరిని ఏమన్నా, నేను నా పనిలో నేను ఉంటాను నా పిల్లలతోటి. కానీ వాళ్ళు వచ్చిన దూరం 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 ఉంటారు, దూరం నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు అలాగా. సో వేర్ ఐ యామ్ దేర్ కింగ్డమ్ ఈస్ దేర్. Amen. చర్చిలో ఎవరైనా తాగుతారా? నువ్వు ఉన్న దగ్గర కూడా కుదరదు. Amen. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. సో వేర్ యు ఆర్ గాడ్స్ విల్ ఇస్ దేర్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో దేవుడు యేసే ఎందుకు వచ్చాడు? హి సెడ్ ఐ హావ్ కమ్ టు దిస్ వరల్డ్ టు డూ ద విల్ ఆఫ్ మై ఫాదర్. ఐ కేమ్ టు బ్రింగ్ హెవెన్ ఆన్ ఎర్త్. నేను పరలోకాన్ని భూలోకం మీద తీసుకురావడానికి వచ్చినానని యేసే పలికి. యేసే రావడానికి చిత్తం ఇది. తండ్రి చిత్తం ఏంటంటే పరలోకం భూమి మీదికి రావాలి. Amen. సో ఈరోజు వస్తుందా నీ కుటుంబంలో, నీ జీవితంలో వస్తుందా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎవరికైనా దేవుని యొక్క చిత్తం తెలుసంటే ఆయన శక్తి మొత్తం దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి మాత్రమే వినియోగిస్తాడు. He will use all his energy
టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. Amen. He will do that. Amen. You can see anybody in our ministry also. 24/7 they work only for the ministry. All their energy they put. దేవుని కోసమే ఇది చేయాలి అది చేయాలి, డే అండ్ నైట్ పుట్ ఆల్ దేర్ ఎనర్జీ. వై? టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, Amen. నాట్ టు ఎర్న్ సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఒక మంచి స్థలంలో ఉన్నాడు అనుకోండి, ఎవరైనా ఒక మంచి పొజిషన్లో మంచి స్థలంలో, అక్కడ ఏముంటాడంటే ఆ పొజిషన్లో కూడా ఆయన ఫోకస్, ఆయన ఆలోచన ఎక్కడ ఉంటుంది? ఇక్కడ దేవుని రాజ్యం ఎట్లా పెట్టాలబ్బా మీటింగ్, ఈడ క్రూసైడ్ ఎట్లా జరిపించాలి, ఏరియా బాగుంది కదా. ఎక్కడికి పోయినా మనం ఒక ఇంట్లో హాల్ చూస్తే మా టీం మెంబర్స్, బ్రదర్ ప్రేయర్కి చాలా బాగుంటుంది ఇల్లు అంటారు. రూములు బాగున్నాయా, బెడ్రూమ్ బాగుందా, అకామిడేషన్ బాగుందా, ఇది చూడరు. ప్రేయర్కి హాలు మస్తుంది బ్రదర్ అంటారు. సో వేర్ ఎవర్ యూ గో యూ వాంట్ టు స్టాంప్, కింగ్డమ్ స్టాంప్ వేయాలని కోరుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో మన ఫోకస్ ఆ విధంగా ఉండాలి. ఏ రీతిగా దేవుని యొక్క రాజ్యం మనం తీసుకురావాలనే ప్రయాసపడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో చాలా మంది, చివరిగా ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా మంది ఈ లోకంలో ఎక్కడెక్కడ, నేను కూడా వెళ్తుంటే వింటుంటారు, మీరు కూడా వెళ్తే వింటూ ఉంటారు. ఏం వింటుంటారు అడగండి ఏమింటుంటారు గట్టిగా. ఏమింటుంటారు బ్రదర్? మీరు అడిగినట్టు లేదు, నాకు సీమ గుట్టినట్టు కూడా లేదు. మైకులు వద్దు, అట్లా అడగండి గట్టిగా. చూడండి, మన రాజ్యంలో క్రైస్తవ పరిపాలన రావాలి. ఏం పరిపాలన? క్రైస్తవ మీడియాలో ఎవరు ఉండాలంట? ఈవెన్ ఇన్ ద మీడియా అవర్ క్రిస్టియన్స్ షుడ్ బి దేర్. ఆమె రైట్ ఆర్ రాంగ్? రైట్ బ్రదర్. అంటారా లేదా? అంటాం బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో మీడియాలో క్రిస్టియన్స్ ఉండాలి, లీడర్స్ లో, పొలిటికల్ లీడర్స్ లో, లీడర్స్ అంటున్నా పొలిటికల్ లీడర్స్ అని కాదు, లీడర్స్ ఎక్కడెక్కడ ఏదేది ఉన్నా బయట. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎక్కడెక్కడ ఉన్నా కూడా మనమంతా ఏం ఆలోచిస్తుంటాం? లీడర్స్, పొలిటికల్ లీడర్స్ ఉండాలంటే క్రిస్టియన్స్ ఉండాలి, మీడియాలో క్రిస్టియన్స్ ఉండాలి, పెద్ద పెద్ద పొజిషన్లో మన క్రిస్టియన్స్ ఉండాలి అని అనుకుంటామా లేదా? అవునా కాదా? అవును బ్రదర్. అందరూ అవును బ్రదర్. అవునా కాదా? అవును బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. మరి అదే విధంగా మన క్యాథలిక్ క్రిస్టియన్ స్కూల్స్ లో టీచర్స్ ఎవరు ఉండాలి? చెప్తారా లేదా? క్యాథలిక్స్ టీచర్స్. క్రిస్టియన్స్ బిలీవర్స్ ఏ ఉండాలనుకుంటా, అవునా కాదా? పక్కా అనుకున్నట్టే ఉంటున్నాయి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాన్వెంట్లో అక్కడ ఇక్కడంతా మీడియాలో రకరకాలుగా. నేను కూడా దానికి అగ్రి అవుతా, నేను కూడా హంబి సైమతే. సో అప్నే రేనా, ఓకేనా? ఓకే బ్రదర్. హ్యాపీయా? హ్యాపీ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. క్రిస్టియన్ టీచర్స్ ఉండాలి, లీడర్స్ ఉండాలి దేశమంతా. నా ప్రశ్న ఏంటంటే, మై క్వశ్చన్ ఇస్ దిస్, ఆన్సర్ మీ నౌ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. వాట్ అబౌట్ Christian nations? There are many Christian nations. కనిపిస్తున్నానా సిస్టర్? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కనిపిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. So there are many Christian nations. Can you name some nations? ఫాదరా, నేమ్ ఫారెన్ కంట్రీస్ అంటే మాకు కూడా తెలుసు, ఆయన పేరు చెప్పు. America. గట్టిగా చెప్పండి. Africa. ఓకే. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లాండ్. ఆల్ ల్యాండ్స్ ఓన్లీ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. So there are nations today that are pure Christian nations. ఆమేన్. ప్రతి ఒక్క దేశం, కొన్ని దేశాలు కేవలం క్రైస్తవ దేశముగానే ఉన్నది. క్రైస్తవ దేశముగా ఉంటే, ఇప్పుడు మీరేమడిగారు? టీచర్సు, వర్కర్సు, మరి పెద్ద పెద్ద లీడర్సు, మరి అదేవిధంగా నడిపించే వ్యక్తులు కూడా క్రైస్తవులే ఉండాలని. క్రైస్తవ దేశాలే ఉన్నాయి. ఈ క్రైస్తవ దేశాల గురించి మీ ఆలోచన ఏముందో అడుగుతున్నాను. ఈవెన్ దిస్ క్రిస్టియన్ నేషన్స్ ఆర్ కరప్టెడ్ టుడే.
Yes? Yes? Yes. Now you tell me what kind of people you want. We say we want so many people. They should be like this. But I'm speaking about the topmost countries, those who are totally Christian nation, named, labeled, they are corrupted. So people, those who are asking people like this, మా దేశంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారని ఎవరైతే అడుగుతున్నారో, అడిగే వ్యక్తుల్లో చిన్న ఆలోచన ఉండాలి. దే షుడ్ హ్యావ్ some kind of understanding. It is not a Christian person who should be in these positions, but a kingdom person should be there who will build the kingdom of God. Amen. దేవుని రాజ్యాన్ని కట్టే, దేవుని రాజ్యం కోసం బ్రతికే, దేవుని రాజ్యం కోసం ఆ యొక్క సావాసం కోసం పాటుపడే వ్యక్తి కావాలి. Amen. క్రైస్తవుడు కాదు, పాటుపడే వ్యక్తి, దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తి కావాలి. కూలగొట్టే, చెయ్యి కింది నుంచి చాపే వ్యక్తి కాదు అక్కడ కావాల్సింది. యు నీడ్ ఏ పర్సన్ హూ విల్ బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్. దై కింగ్డమ్ కమ్, దై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఇస్ ఇన్ హెవెన్. దిస్ వి ల్యాక్. మిస్ఇంటర్ప్రేట్. తప్పుగా చెప్తాం. ఒక వ్యక్తి క్రైస్తవుడు ఉంటే ఎన్నో దేశాలు ఉన్నాయి, అయినా కూడా వాళ్ళ ద్వారానే ఆ దేశం నాశనం అయిపోతుంది. వి డోంట్ నీడ్ ఏ క్రిస్టియన్, వీ నీడ్ ఏ కింగ్డమ్ ఫైటర్. పరలోకానికి యుద్ధం చేసే వ్యక్తి కావాలి, పరలోకాన్ని స్థాపించే వ్యక్తి కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎందుకంటే కొంతమంది క్రిస్టియన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, దేశమే పోయింది. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. So these persons, they bear title of Christian, name title. క్రైస్తవుడని టైటిల్ ఉంటుంది. We don't want titles, we want kingdom establisher. పరలోక రాజ్యాన్ని స్థాపించే వ్యక్తి మనకు కావాలి. Praise the Lord. Praise the Lord. Because, why I am telling? Because even this highly educated and well established in good positions, they don't know God's will. They don't know. తండ్రి చిత్తము తెలియదు కాబట్టి. And one who doesn't know the will of God, what he is called? Nicely you remember. Praise the Lord. Praise the Lord. That's what. So whom you are making sit over there and rule? Fool. అర్థమవుతుందా? Yes, brother. చాలా డీప్ ఉంది కదా. అవును బ్రదర్. మనం అడిగేది ఎవరిని? క్రైస్తవ లీడర్ని. తండ్రి చిత్తం తెలియని తీసుకోపోయి కూర్చోబెట్టి ఎర్రోడి చేతులా అన్నాడా, పోతున్నా బురుకుతున్నాం మనం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు మా కమిటీ మెంబర్స్తో అంతనేండి, కానీ వాళ్ళకి నేను సింపుల్గా అనిపిస్తా, కానీ నాలో ఉన్నవాడు సింపుల్ కాదని వాళ్ళకి తెలియదు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. So revelation of God's will is salvation. Amen. దేవుని చిత్తం యేసయ్యని పంపడానికి కారణం ఏంటిది? రక్షణ. సో మనకు ఎలాంటి లీడర్ కావాలి? రక్షించే లీడర్ కావాలి. Amen. రక్షించే లీడర్ కావాలి. Amen. ఆమేన్. Amen. పాట పాడుకుందాం చివరిగా లేసి. మా జోసెఫ్ బ్రదర్ చాలా బాగా వాయిస్తున్నాడు ఈరోజు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. నా కన్నుల వెంబడి కన్నీరు రానియక, ఈ పాటని పాడి దేవుని ఆరాధిద్దాం. అదేవిధంగా ఈ పాట పాడుతుండగా సిస్టర్ విక్టోరియా మన మధ్యలోకి వస్తున్నారు కానుకలు తీసుకోవడానికి. సో అందరూ కూడా మీ యొక్క కానుకలను సిద్ధంగా పరచుకోండి. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.